ప్రజలు నిజంగా వద్దనుకున్నారు కాబట్టే 1.8% ఓట్ల తేడాతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. అయితే ఇంకా ఎందుకు ఆ మాట వస్తే ప్రతిపక్ష పార్టీని పట్టుకొని ఇంకా మీరు అలా చేశారు, ఇలా చేశారు అని అంటే ప్రెజెంట్ జరగాల్సిందేదో జరగాల్సిందేదో అంటే ఒక విషయం చూడాలి. కానీ ఇంకా ప్రతిపక్ష నేత లాంటి ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీలు అమలు చేశారో మీరే చెప్పారు. ఇంకా ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి. వాటి గురించి చర్చించకుండా, వాటి గురించి మిగతా విషయాలు ఆలోచించకుండా ఇంకా అంటే ప్రతిరోజు ప్రతిపక్షాన్ని ఇలా వేలెత్తి చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? ఒక విషయం, పొలిటికల్గా ఉన్నప్పుడు మనదేం ఎన్జిఓ కాదు, ఒక పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీలో 2 ways ఉంటాయి. ఒకటేమో గవర్నమెంట్ ఫంక్షనింగ్ డెవలప్మెంట్ పైన ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి చేసిన మోసాన్ని, వాళ్ళు దోచుకున్న సంపదని, వాళ్ళు దోచుకున్న సొమ్ముని బయటికి తీసుకొని వచ్చి అది వారి కుటుంబ ఆస్తియో లేదా వారసత్వంగా వారికి వచ్చిన ఆస్తో కాదు, ఇది తెలంగాణ సంపద. ఆ దోచుకున్న సంపదను కూడా తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సిన ఒక బాధ్యత గల ప్రభుత్వంగా, ప్రజలకు ఏదైతే జవాబుదారీగా ఉన్న ప్రభుత్వంగా మాపైన బాధ్యత ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ప్రచారం చేయడమే బాధ్యత. ఒక విషయం, ప్రచారం కాదు, దీన్ని ప్రచారం అని అంటారు. ప్రచారం అని మీకు కనబడుతుంది. అంటే ఒక అహంకారంతో ఏదైతే ఈ రేసింగ్ లో 55 కోట్లు ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అవును, నేను ఆ రోజు మంత్రిగా, మా నాయన ముఖ్యమంత్రిగా నేను ఇయ్యమని చెప్పినా, నేను బరాబర్ ఇయ్యమని చెప్పినా, ఎవరు తప్పు లేదు, నేను వర్బల్ గా చెప్పినా అని చెప్పి అదే చెప్తున్నా. అంత అహంకారం మరేమది వారసత్వంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి ఇచ్చిన వారసత్వ ఆస్తి కాదు. ముందు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంతా అవినీతి అన్నారు. మరి అవినీతి కింద ఎలా చిత్రీకరిస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరిదన్నా పోయి ఇంటర్వ్యూ చేస్తారు, పదే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీడియా ఛానల్ ఉంటుంది, ప్రో గవర్నమెంట్, యాంటీ గవర్నమెంట్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, 3 ways ఉంటుంది. ఇప్పుడు కొన్ని పర్టికులర్ ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్ పేరు చెప్పగానే ఇది బీఆర్ఎస్ ఛానల్ అంటారు. లేదా ఇంకొన్ని ఛానల్ ఉంటాయి, ఆ ఛానల్ పేరు కాంగ్రెస్ పార్టీ ఛానల్ అంటారు. మీకు అదే చెప్తున్నా, లెట్ మీ కంక్లూడ్. వైఎస్ఆర్సీపీ ఛానల్ అని అంటారు, లేదా దీనికి సంబంధించి ఉంటే ఈ జీనిక్ ఛానల్ అంటారు. మీకు ఉన్నదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముద్ర ఉంటది. ఉన్నదానికి చాలా స్పష్టంగా మీరు కాంగ్రెస్ పార్టీ అవినీతి అన్నారు అని అంటే, ఇప్పుడు ఏ ప్రొసీజర్ అన్నా చెయ్యాల్సిన పద్ధతిలో ఎందుకు వచ్చింది ఆ మచ్చ, దాని ముద్ర ఎందుకు పడ్డది? ఆ ఛానల్కి ఏదన్నా ఫేవర్ చేయనికి కానీ, ఆ వ్యక్తులకు ఫేవర్ చేయనికి చేస్తే వాళ్ళకి ఆ ముద్ర పడుతుంది. అవునా? ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నిటికీ కూడా ఆ సంబంధించిన వాటిని ప్రమోట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ముద్రలు పడ్డాయి. అదే విధంగా ఏ వ్యక్తి అన్నా అధికారంలో ఉన్నప్పుడు, అది మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది. పదే ఈరోజు ఒకటి అలవాటు అయిపోయింది. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మాకు కల్పించిన అదే రాజ్యాంగంలో ప్రతిదానికి కూడా ఒక సిస్టమ్ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక మంత్రిగా నువ్వు నీ బాధ్యతల్ని నిర్వహిస్తున్నప్పుడు, ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు, అది రాష్ట్ర అభివృద్ధికి ఉండని, అది రాష్ట్ర అభివృద్ధికా, వ్యక్తి అభివృద్ధికా, లేకపోతే ఒక కుటుంబ అభివృద్ధికా, దట్ సెకండరీ. ఏదన్నా తీసుకురావాలన్నప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇది నేను ఒక వ్యక్తినో లేదో ఒక సంబంధించిన ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడితే ఎవరికైనా కూడా వర్తిస్తుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా నువ్వు ఏదైతే ఇమీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే, అంటే హడావిడి అంటారు కదా మన తెలంగాణ భాషలో, హడావిడిగా దాన్ని ఏదో చేసే ప్రయత్నం చేస్తే 100% దాంట్లో నీదేదో పర్సనల్ బెనిఫిట్ ఉండేది అనేది బేసిక్ గా అరేజ్ అయ్యే ఒక క్వశ్చన్ మార్క్. అండ్ గవర్నమెంట్ మారంగానే మీ ఈ రేసింగ్ ఏదైతే మనకు సంబంధించి కార్ రేసింగ్ దీనికి సంబంధించి ఆ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు జనరల్ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ కూడా మన దగ్గర జరిగేది. అప్పటికి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 years జరిగింది, ఈ ఇయర్ కూడా జరిగినప్పుడు ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ నడుస్తుంది. పాత స్కీమ్స్ పైన అన్నిటిపైన ఎంక్వైరీ జరిగినప్పుడు అందులో వెరీ క్లియర్గా ఇర్రెగ్యులారిటీస్ కనబడుతున్నాయి. ఇర్రెగ్యులారిటీస్ కనబడ్డప్పుడు గత ప్రభుత్వం ఏదైతే సంబంధించి చేసింది ఏదున్నా అక్కడ ఉన్న అధికారులకు భయం అవుతుంది. అరే ఇది ఏంది, ఇది చేయమన్నారు, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు దాన్ని బయట పెట్టకపోతే రేపు పొద్దున ఏదైనా జరిగితే అప్పుడు ఉన్నోళ్ళు లోపల పోతారు. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఇర్రెగ్యులారిటీస్ జరిగిందని కంప్లైంట్ పెడతారు. కంప్లైంట్ పెట్టినప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినప్పుడు ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు 100% అందులో తప్పిదం జరిగింది కాబట్టి ఇర్రెగ్యులారిటీస్ చేసే ప్రయత్నం చేసిర్రు. ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ మీరు ఎప్పుడు పడినప్పుడు మీ ఇంట్లోనే పెట్టుకోరు. సో ఇర్రెగ్యులారిటీస్ జరిగింది కాబట్టి మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేసేటప్పుడు మనీ లాండరింగ్ అయితే కాదు. మీకు ఏమంటున్నా, ఇర్రెగ్యులారిటీస్ అన్ని బయటపడ్డప్పుడు 100% ఇప్పుడు నేను అంటాను, నువ్వు ఇర్రెగ్యులారిటీస్ చేసినావు కాబట్టి 100% నీ ఏదైతే నీకు లోపాయిక ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి, నువ్వు ఆ రోజు బాండ్స్ కూడా నీకు వచ్చినాయి కాబట్టి, నీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టి, నువ్వు ఫేవర్ చేసే ప్రయత్నం చేసినావు కాబట్టి నువ్వు ఇదంతా చేసినావు 100% ఎవడన్నా ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా ట్రాన్స్ఫార్మ్ గా ఉన్నాయని చెప్తున్నాడు కదా. మీకు చెప్పుతున్నారు అని అంటుండ్రు, విచ్ ఇస్ నాట్ ప్రూవ్డ్.
ఇప్పుడు నేను కూడా మేము ఆరోపిస్తున్నాం, ఆయన చెప్తుండు, ఆయన చేయలేదంటుండే మేము చేసినాం అంటున్నాం. ఇది ఎవరు ప్రూవ్ చేయాలి? ఆయన కాదు, మేము కాదు చెప్పాల్సింది. ఇది కోర్టు నిర్ధారిస్తుంది. ఈ కోర్టుకి రాక, విచారణకి రాక మేము చెప్పింది. ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఇర్రెగ్యులారిటీస్ జరిగినామని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. ఇర్రెగ్యులారిటీస్ జరిగినప్పుడు ఎంక్వైరీ జరగనా జరగొద్దా? జరగాలి. ఇర్రెగ్యులారిటీస్ జరిగినప్పుడు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను మీకు కూడా ఒకటే అడుగుతున్నాను, బిజర్ యాంకర్ ఉన్నా కూడా ఎక్కడైనా ఏ సిస్టంలో ఇర్రెగ్యులారిటీస్ జరిగినప్పుడు దానిపైన ఎంక్వైరీ చేయన్నా చేయొద్దా? లేకపోతే ఈ కుటుంబం కదా ఏదైతే యూకేలో ఉన్నట్టు ప్రిన్స్ ఆ ఫ్యామిలీని ఎవరు విచారించారు అన్నట్టు ఇక్కడ కూడా ఎగ్జామ్షన్ ఇద్దాం అట్లా ఎవరికన్నా? అట్లయితే ఉండదు కదా. రాజ్యాంగం అందరికి ఒకటే, ప్రొసీజర్ అందరికి ఒకటే. ప్రొసీజర్ ల్యాబ్స్ అయినప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ప్రొసీజర్ ప్రకారంగానే ఆయన రీసెంట్ గా ఏసీబీ ఎంక్వైరీకి కూడా అటెండ్ అయ్యారు. మీకు ఏమంటున్నా, మీరు ఏమన్నారు? ఇది వరకు మీరు చేసిన కామెంట్స్ ఏంటి? ప్రొసీజర్ ఇది వరకు మీరు చేసిన కామెంట్స్ ఏంటి? మీరు ఏమన్నారు? ఇది వరకు మీరు చేసిన కామెంట్స్ ఏంటి? పాస్పోర్ట్ సీజ్ చేయాలి, ఆయన ఎంక్వైరీకి భయపడుతున్నారని మీరు కామెంట్స్ చేస్తారు. 100% అది సిస్టమ్. అది ఇప్పుడు గతంలో మా పైన కూడా కేసులు ఉండే, గతంలో మా పైన కేసులు ఎదుర్కొన్నప్పుడు కూడా, మా పైన కేసులు అయినప్పుడు కూడా ప్రొసీజర్. ఇతర దేశాలకు వెళ్లకుండా పాస్పోర్ట్ సీజ్ చేస్తారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆల్రెడీ ఒక అధికారి బయట దేశంలో వెళ్ళి దాచుకుంటే తీసుకురాలేని పరిస్థితి ఉంది. అందరం చూస్తున్నాం, తెలంగాణ సమాజం గమనిస్తుంది. రేపు పొద్దున మరోసారి అటువంటి పరిస్థితి రావద్దు, ఇంకోటి పోయి ఆడ దాచుకుంటే ఆ పరిస్థితి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ ఇంకో ప్రత్యర్థి పార్టీ వాళ్ళు వీళ్ళు ఒకటని చెప్పి మళ్ళీ మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడొద్దు కాబట్టి సీజ్ చేయాలని చెప్పి చెప్పిన మా జనరల్ ప్రొసీజర్. ఎవరిపైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు వారి పాస్పోర్ట్ ని సీజ్ చేయడం అనేది జనరల్ ప్రొసీజర్. అది ఇంకోటి ఏసీబీ విచారణకి అటెండ్ అయినంత మటుకు అనే మీకు ఘనకార్యం చేసినట్టు కాదు.